శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నించాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావం, తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, సప్తమలో బుధుడు, కేతువు, రవి యొక్క ప్రభావము, అష్టంలో శుక్రుడు, వ్యయంలో శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. సో మీనరాశి వారికి చూస్తే ఆర్థిక విషయానికి వచ్చిన ఉద్యోగులు చేసే ప్రయత్నం వాళ్ళు కొంచెం నిదానంగా ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏమి చేయకండి. ఎందుకంటే రాశిలో 12th హౌస్లో శని, సప్తమంలో ఉన్న 3 గ్రహాలు, అలాగే చతుర్థంలో ఉన్న కుజుడు రాజ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయకండి. కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొత్తగా ఏమి చేయకండి. న్యూట్రల్గా ఎలాగ ఉన్నది అలాగ జరిగితే చాలు అనుకుంటే చాలా బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఈ ప్రయత్నాల్లో పెద్ద ఫలితాలు ఏమి కనిపించవు. విదేశాల్లో చదువుకుంటున్న ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా కొంత న్యూట్రల్గా ఉంటే మానసిక ఒత్తిడి, ఒక భయాందోళన, ఏదో ఒకటి జరిగిపోతున్న భయంతో, ఆందోళనతో మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా పెద్ద లాభాలు ఏమి కనిపించవు. ట్రేడింగ్ కూడా ఈ 15 రోజులు చేయడానికి పెద్ద అనుకూలం అయితే కనిపించట్లేదు. ఇక శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, కార్యాల్లో మధ్యవర్తిగా ఉంటారు, అలాగే మాట కూడా పడతారు. కొంచెం ఆచితూచి వ్యవహరించి మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత లోపం జరుగుతుంది. వివాదానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం మీనరాశి వారికి చాలా అవసరమని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క 15 రోజులు, ఆ తర్వాత సప్తమంలోని కొన్ని గ్రహాలు మారిన తర్వాత కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం విషయంలో చిన్న ఆపరేషన్లో పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. అలాగే ఆవిడ ఆరోగ్యంలోని గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీ తల్లిగారి యొక్క విషయంలోని ఎవరైనప్పటికీ వాళ్ళ చతుర్థ భావం బాగోలేదు కాబట్టి కొంత అవసరం ఉంది. దాన్ని బట్టి ఖర్చు కూడా విపరీతమయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్గా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లానింగ్ ప్రోగ్రామ్ జాగ్రత్త చేసుకోగలిగితే బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీనరాశి వారు గురు మంత్రాన్ని, అంటే అది మీరు గణపతి అనుకోండి, దక్షిణామూర్తి అనుకోండి, మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుడు అనుకోండి, ఎవరిని మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని 15 రోజులు సాధన చేసుకుంటూ రాహు కేతువులకి కొంతసారి పూజ చేయించుకోండి. వాటికి సంబంధించిన దానాలు ఇచ్చుకుని ఈ యొక్క గురు మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే రాహు కేతువుల పీడనం తగ్గిస్తుంది. గురువు అంటే రాశ్యాధిపతి బలం పెంచడం వల్ల కాన్ఫిడెంట్గా అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.